హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము సరికొత్త టాపిక్ తోటి వచ్చాం. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా. టాపిక్ ఏంటంటే 90s 20sలా మెమొరీస్ అయితే మీకు మళ్ళీ వెనక్కి రాబోతున్నాను. ఈరోజు వీడియో బాగా వచ్చింది, లాస్ట్ వరకు చూడండి. ఎలాంటి వీడియో చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి మేము మీ ముందుకు వస్తాము. అది కాకుండా కొత్త కాన్సెప్ట్ తోటి మా టీం అంతా మంచి వీడియో చేయడానికి మీ ముందుకు వస్తున్నాను. డూ వాచ్ అగైన్ గైస్. ఇక మొదలెడదామా అన్న, మీరు 90sలా ఒక ఫన్నీ క్వశ్చన్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను అడిగే ఫన్నీ క్వశ్చన్లో ఆన్సర్ చెప్పండి, మీకు సర్ప్రైజ్ ఉంటుంది. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు. నా నూనె నీ నూనె, నూనె నా నూనె, నా నూనె నీ నూనె, ఇందులో ఎన్ని నాలు ఉన్నాయి, ఎన్ని నూనెలు ఉన్నాయి? మర్చిపోయినాడా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ చేసినా కానీ ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? గుర్తొచ్చిందన్న. స్కూల్ ఉన్నప్పుడు చిన్నగా ఉన్నాం, స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు ఇవన్నీ ఆడుకునేది. అన్న ఒకసారి ఇట్లా పెట్టుకొని బస్సులో లబ్బర్ ఉందని చెప్పి శ్రీనివాస్ అన్ని గుర్తు చేస్తున్నావు బ్రదర్. అన్న మీ 90s చెప్పచ్చు ఏముందన్న? నాకు కాలేజీలో లబ్బర్ దొరికింది. ఏదో ఒకసారి లవర్ ఉందా అన్న? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 90sలో? 90s బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ కాబట్టి అందరూ ఫోన్లు వాడి జర మనుషులు దూరాలు పెరిగినాయి. అప్పుడు 90s స్కూల్ నుంచి పోమని ఆడుకునేది, గేమ్స్ ఆడేది, చెట్లెక్కేది, మామూలు స్కూల్లో మామూలు వాలీబాల్, కబడ్డీ ఆడేది. ఇప్పుడు అలాంటి గేమ్లు అందరూ ఫోన్ వాడుకొని ఫోనే వాడుతుంది. ఫోన్లే వాడుతుంది. ట్యాగ్ చేయండి మీ 90 ఫ్రెండ్స్కి. నేను ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పకపోతే ఒక చిన్న టాస్క్ చేయాల్సింది ఉంటుంది, సింపుల్ టాస్క్, ఓకేనా బ్రో? నా నూనె నీ నూనె, నూనె నా నూనె, నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె, ఇందులో ఎన్ని నాలు ఉన్నాయి, ఎన్ని నూనెలు ఉన్నాయి? ఎలా బ్రో కౌంట్ చేసేది? చెయ్యి బ్రో. చెప్పమంటే చెప్తాం కానీ కౌంట్ చేయలేదు కదా. ఇందులో ఎన్ని? నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె, నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె. ఏది మీ ఇంట్లో వాడి నూనెనా, మా ఇంట్లో వాడి నూనెనా? ఏది మీ ఇంట్లో వాడి నూనెనా, మా ఇంట్లో వాడి నూనెనా? ఎన్ని నాలు ఉన్నాయి, ఎన్ని నూనెలు ఉన్నాయి? కౌంట్ చేయాలా? కౌంట్ చేయాలా? ఓడిపోయానంటే చిన్న టాస్క్ ఇస్తాను. టాస్క్ చెప్పు. సింపుల్ టాస్క్ చెప్పాలా? చిన్నది చెప్పు. చిన్నదేనా? సరే చూడు, ఇట్లా పట్టుకొని బాత్రూంలో నా రబ్బర్ అయితే చెప్పు. నువ్వు చెప్పాలా, నువ్వు టాస్క్ చెప్పని ఎవరు చెప్పాలా? బ్రో చిన్నప్పుడు చేసాం బ్రో, చిన్నప్పుడు ఏం కాదు బ్రో, చెప్తా కౌంట్ చేసి చెప్తా. కౌంట్ చేసి చెప్తావా? చెప్పలే అసలు, చెప్పు బాగా నవ్వకుండా చెప్పు. ఇంతేనా? బాత్రూంలో నా లవర్ పోయింది. లబ్బర్ పోయిందని చెప్పాలి, క్లారిటీ చెప్పట్లే. లవర్ అని వస్తుంది బ్రో, లబ్బర్ నువ్వు లబ్బర్ అని చెప్పాలి బ్రో. చాలు కదా బ్రో, నువ్వు చెప్పట్లే బ్రో. వన్ మోరా? నవ్వకుండా చెప్పు. బాత్రూంలో నా లవర్ పోయింది. నేను లబ్బర్ అనే బ్రో. లబ్బర్ అని ఎలా వస్తుంది అట్లా? థ్యాంక్ యూ బ్రో. ఇది మీరు చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది ఎప్పుడు చేశారు ఇది? చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చేసేవాళ్ళం ఇట్లా. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కదా. స్కూల్కి వెళ్ళట్లేదా? అంటే ఈ మెమోరీస్ 90s మీకు మళ్ళీ గుర్తు చేయడం ఎలా? 90s కాదు బ్రో, 2000 కిడ్స్ మా. 2000 కిడ్సా? అయ్యా నేను కాదు బ్రో. 90sా? నేను 90s. నువ్వు 80sా? వీఆర్ 80s. థ్యాంక్ యూ బ్రో. నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె, నా నూనె నా నూనె, నా నూనె నీ నూనె, ఇందులో ఎన్ని నాలు ఉన్నాయి, ఎన్ని నూనెలు ఉన్నాయి? ఇట్లా చెప్తే ఎట్లా చెప్తారు బ్రో? ఈ క్వశ్చన్ విన్నావా ఎప్పుడన్నా? స్కూల్లో చేసిరా? సరే ఇప్పుడు నువ్వు ఎన్ని నాలు ఉన్నాయి, ఎన్ని నూనెలు ఉన్నాయి చెప్పు. మీరు ఎన్నిసార్లు చెప్పారు బ్రో?
సరే నేను చెప్పినా కదా అందులో ఎన్ని నాలుగు ఉన్నాయి ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఒకసారి నువ్వు రిపీట్ చేయి. నా నూనె నీ నూనె నీ నేను నా నూనె ఆ. ఇంకా ఉన్నాయి కదా. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते సరే ఓడిపోయినావా చిన్న టాస్క్ చేయాలా మొబైల్ ఒకసారి ఇచ్చేసి ఇట ఇట చేయి పెట్టుకొని బస్సులో నా లబ్బరు టాస్క్ చేయాలా బస్సులో నల్ల అబ్బా బస్సులో నల్ల బ్రో చీట్ చేయకూడదు బ్రో బాగా పెట్టాలా బస్సులో నా లవర్ ఉంది నేను డైరెక్ట్ చెప్పేసా అట్లుంటది మనతోని లవర్ అనే వస్తాయి అదే ఏడుంది బ్రో బస్సులో లవర్ ఏడపోయింది మీరు చెప్పమన్నారు బ్రో నాకేం తెలుసు. నేను లబ్బర్ చెప్పమండి లవర్ చెప్పమండి ఇట్లా పెడితే అట్లనే వస్తుంది ఇక అంటే చిన్నప్పుడు చేసినట్టు ఇప్పుడు మళ్ళీ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటున్నా ఫన్నీగా కొంచెం హ్యాపీగా థ్యాంక్ యూ బ్రో